గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కడప వేదికగా రేపటి నుంచి 3 రోజుల పాటు మహానాడు అట్టహాసంగా జరగబోతుంది. ప్రస్తుతం మనతో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. సార్, ఎలా ఉండబోతుంది అంటే కడపలో ఎంచుకున్న రాయలసీమలో గత ప్రతిపక్షం ఉన్నప్పుడు 2022-23 కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు ఎలా అనిపిస్తుంది? అంటే అన్నిటికన్నా ముందుగా ఈరోజు కడప వేదికగా ఈరోజు పెద్ద ఎత్తున మహానాడు ఇక్కడ చేయడం అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ముఖ్యంగా రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అలాగే కూటమి ప్రభుత్వానికి మంచిగా బలపరిచి ప్రతి ఎమ్మెల్యేని గెలిపించడానికి కూడా పెద్ద ఎత్తున సహకారం చేశారు. వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు రాయలసీమ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేసింది, రానున్న కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేస్తుందని కూడా తెలియచేయడానికి పెద్దగా ఈరోజు ఈ మహానాడు వేదికగా చాలా విషయాలు డిస్కస్ చేయడానికి ఆస్కారం ఉంది. చాలా ప్రతిజ్ఞలు చేయబోతున్నాము. ప్రతి దాన్ని కూడా ఒక మంచి సందేశం ఇక మహానాడు నుంచే ఉంటుందని భావిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు జరిగిన మహానాడు వేరుగా ఉండబోతుంది. ఇప్పుడు కొత్త మహానాడు చూడబోతున్నానని తెలుస్తుంది. మంత్రి నారా లోకేష్ కొత్త ఆవిష్కరణలు ఈ మహానాడు ద్వారా చేయబోతున్నారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా మీరు కూడా వేచి చూడండి. ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయాలు ఈ వేదికగా అవుతుంది. పార్టీ పరంగా కానీ లేకపోతే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవన్నీ కూడా ఒక వేదికగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలందరూ గమనించే దిశగా ఉంటుందని భావిస్తున్నారు. జై తెలుగుదేశం. సార్, ఇంకోటి అంటే నారా లోకేష్ కీలక బాధ్యతలు పార్టీలో రాబోతూ ఉన్నారని వేచి ఉంచాలి. చూడండి, లెట్స్ వెయిట్ అండ్ సీ. కార్యకర్తలకి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు సార్? అంటే ఈ మహానాడు ద్వారా కార్యకర్తలకి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే కార్యకర్తలందరికీ కూడా ఈరోజు పార్టీ కూడా మీరు గతంలో కన్నా ఎక్కువ ఆర్గనైజ్డ్గా వెళ్తుంది. ఈరోజు ఐటీ తీసుకొచ్చి స్ట్రక్చరైజ్ చేసి పార్టీకి ప్రతి నాయకుడికి కూడా గుర్తించి ప్రతి నాయకుడికి కూడా స్ట్రక్చరైజ్ చేస్తూ వాళ్ళకు రోల్ ప్లే ఇచ్చి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఇంత తక్కువ టైంలో ఇంతమంది కార్యకర్తలు పార్టిసిపేట్ చేయడం కూడా అదొక కారణం. సో భవిష్యత్తులో కార్యకర్తల తాలూకా లీడర్షిప్ని వాళ్ళ గౌరవాన్ని కాపాడే దిశగా మా యువ నాయకులు లోకేష్ గారు కూడా కార్యాచరణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ భావితరాలకు ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఫైనల్గా యువతకి ప్రియారిటీ ఉండబోతుందని తెలుస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వంలో కూడా యువతకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. ఇప్పుడు పార్టీలు కూడా యువతకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అందరే యువతనే కాదు, యువతను కూడా ఎక్కువగా లీడర్షిప్ తీసుకొచ్చే దిశగా మేము చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు లోకేష్ గారు కూడా యువకులకు కూడా ఎక్కువ మంది పార్టీతో ఓనర్షిప్గా తీసుకొని వాళ్ళు కూడా స్ట్రెంథెన్ చేసే పనిలో ఉన్నారు. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా యువతకి ప్రాధాన్యత ఉండబోతుందని చెప్తున్నారు. మహానాడు వేదిక ద్వారా కొన్ని కీలక అంశాలు 3 రోజుల పాటు ప్రకటించబోతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. For latest updates on India Pakistan, download our TV Live app.